హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక ముచ్చట చెప్తాను అనుభవంతో. అందరికి అనుభవం అయి ఉంటుంది, ఎవరు అట్లా బయట చెప్పరు ఇంకా. సో నేనైతే చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఉంటారండి. ఒక ఆమె అంటే ఎప్పటికీ ఏదో ఒక జెలసీ ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. ఎందుకో అది ఏ రకంగానన్నా అయి ఉండొచ్చు. ఆమె కంటే తెలివి ఎక్కువ ఉండడం వల్ల అయి ఉండొచ్చు జెలసీ ఫీలింగ్ పెరగడము. అండ్ ఇంకేదైనా ఎదుటి వాళ్ళలో ఒక టాలెంట్ అనేది ఉంటే ఇంకొక వ్యక్తి ఓర్వలేడు. అది 100%. ఏ టాలెంట్ ఉన్నా ఓర్వలేడు. సో ఆ ఓర్వని వ్యక్తి టాలెంట్ ఉన్న వ్యక్తిని చూసి ఎప్పుడన్నా ఏదన్నా ఏదో ఒకటి అనాలని చూస్తాడు, కానీ కారణాలు దొరకాయి వాళ్ళకి. దొరకనప్పుడు ఇంకా వేరేటోళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు గట్లా వీళ్ళు గట్లా అయ్యిదని చెప్పేసి వేరేటోళ్ళకి చెప్తే పాపం వాళ్ళకు కూడా ఈ కొద్దిగా టాలెంట్ ఉన్న వాళ్ళకి అంటే నచ్చది, గిట్టది. అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఈ జెలసీగా ఫీల్ అయ్యేటోళ్ళు పోయి వేరే థర్డ్ పర్సన్కి చెప్తే ఇంకా వాళ్ళకు కూడా నచ్చదు కదా, ఆ టాలెంట్ ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో ఇద్దరు కలిసి అక్కడ గూడుపుటాన్ని చేసి పందిని నంది ఎత్తారు అక్కడ. అవునా ఆమె అట్లా, అవును ఆమె ఇట్లా కదా, ఆయన అట్లా కదా, ఆయన ఇట్లా కదా, తెలుసు అంతా. ఇది నీకు అనాలని అనిపించినప్పుడు, కారణం లేనప్పుడు ఒక వ్యక్తిని నువ్వు ఎందుకంటావు? నీకేం అవసరం? నువ్వు ఆ అబ్బాయికైనా అమ్మాయికైనా ఏం పెడతావు? నువ్వు వాళ్ళలో నీకు అసలు రీజన్సే లేవు నువ్వు వేలెత్తి చూపించడానికి. నీకు నచ్చక, నీలో అలాంటి టాలెంట్ లేక ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చుడు. జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఒకగిట్లున్నారు. నచ్చని వాళ్ళైనా, లేకపోతే ఒకరు ఎదుగుదలని చూసి తట్టుకోలేని వాళ్ళైనా ఎగిట్లున్నారు. ఇంకో కొంతమంది ఎట్లున్నారు అని అంటే, వాళ్ళే జెలస్గా ఫీల్ అయ్యేటోళ్ళే చెప్తాను నేను. మనతో మంచిగా ఉన్నట్టే ఉంటారు, వట్టిగానే లేనిపోని కల్పించి చెప్పి మాటలు ఫ్యామిలీలో మొత్తం బ్యాడ్ చేసి, వట్టిగానే బ్యాడ్ చేసి చెప్తూ ఉంటారు. ఏమొస్తుంది నీకు? బ్యాడ్ చేస్తే ఏమొస్తుంది? వాళ్ళు ఏమనుకుంటారు? గొర్రెలే వాళ్ళు, ఏం చెప్తే కదే నమ్మేస్తారు. లేదా అందులో నమ్మిన వాళ్ళు ఇంకెంతమంది ఎట్లాటోళ్ళు ఉన్నారని అంటే, కొందరు గొర్రెల్లాగా అన్నట్టు ఏం చెప్తుంది నమ్మేస్తారు. కొందరు ఎట్లా అంటే, ఆ టాలెంట్ ఉన్న వ్యక్తి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళని చూసి జెలస్గా ఫీల్ అయ్యేటోళ్ళు కూడా అవును అని ఈ పర్సన్ తోటి మళ్ళీ వత్తాసు పలకడం అన్నమాట. సో సపోర్టివ్గా మాట్లాడడం. ఏమొచ్చింది మీకు అక్కడ? ఒకరి మీద ఎప్పుడు ఏడ్చుడేనా? ఇంతకు తప్పించి ఇంకొక బతుకులు లేవా మీ బతుకులు? చెప్పు, ఏమొస్తుంది? అనే మాటలు అన్నయ్యని నార్మల్గా అన్న మాటను గొడవను సృష్టించడానికి క్రియేట్ చేసి, ఫ్యామిలీలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి పెట్టి, బంధాలను తెంపేసి ఏం సాధిద్దామనుకుంటాను? అయిపోయినాయి, ఎక్కడ లేవు ఇక, అన్నీ అయిపోయినాయి, ఎక్కడ అయిపోయినాయి. ఇంకా చూసుకోవడానికి ఏం లేదు. ఎట్లున్నారంటే ఇంకా వాళ్ళ దగ్గరికే పోతారు, వాళ్ళదే తింటారు, వాళ్ళతోటే మాట్లాడతారు. మొత్తం ఇట్లా కారిపోతుంది, చక్కెర కూడా ఉండదు, పానకం తీస్తారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళా వాళ్ళు గట్లా వీళ్ళు గట్లా. వాళ్ళ ఇంటికి పోయి నువ్వు పెట్టింది తినాలి, సప్పుడేక దొబ్బేయాలి. మళ్ళీ వాళ్ళని గట్లా గిట్లా కూడా ఎక్కడిది నువ్వు? నీకేం అవసరం? నీకు నచ్చితే నువ్వు వాళ్ళ ఇంటికి పో, నచ్చకపోతే నటిస్తానో వస్తానో అయిపోయా. మళ్ళీ తిండి కాడ నుంచి కూడా అంతా లెక్క పెట్టాలా? ఎందుకందరు ఇట్లా తయారయ్యారు? మనసులో ఎట్లుంటే అట్లా పోవచ్చు కదా. ఎప్పుడు ఒకరి మీద పడి ఏడుచుడే, పని చేసిన ఏడుచుడే, ఆస్తిపాస్తులున్న ఏడుచుడే, పని చేసుకున్న ఏడుచుడే, ఏదన్నా పాపం వాళ్ళు కష్టపడి భూముల జగలు సంపాదించుకున్న ఏడుచుడే. ఎక్కడైనా కూడా పని చేయని వాళ్ళు పని చేసేటోళ్ళ మీద, లేకపోతే జెలసీగా ఒకరి మీద ఫీల్ అయ్యేటోళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఇట్లా అబండాలు వేస్తూనే ఉంటారు, ఇట్లా రాళ్ళు వేస్తూనే ఉంటారు. ఆ సూటిపోటి బాణాలన్నీ గుచ్చుకొని అవుతుంది ఇట్లా. ఎక్కడో లేరు, మన ఫ్యామిలీలోనే ఉన్నారు. ఎక్కడో లేరండి, మన ఫ్యామిలీలోనే మన వాళ్ళే ఉన్నారు. చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. ఎందుకు? మేమే ది బెస్ట్గా ఉండాలి ఫ్యామిలీలో. మా తమ్ముడే కానీ, మా అన్నే కానీ, మా అక్కే కానీ, మా చెల్లె కానీ ఎప్పుడైనా నాకంటే తక్కువనే ఉండాలి. అందరి ముందట మేమే గొప్పగా ఉండాలి.
అన్న ఫీలింగ్ అందరు అనుకోవాలి. అట్లా వీళ్ళు అంత ఎట్లా ఉంటారు, ఇంకా వీళ్ళే కొద్దిగా బెటరు అట్లా ఎదుటి వాళ్ళు అనుకోవాలి, వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవాలి అని. అట్లెందుకు ఒకరి మీద అబండాలు అయితే ఏమవుతుంది? ఇక్కడ ఎత్తాను నువ్వు మస్తు ఎత్తాను, సచ్చిన శవాన్నే వీక్క తింటాయి. కుక్కలైనా రాబందులైనా ఎవైనా ఈ దరిద్రపు సమాజం ఉన్నదే, అందులో చుట్టాల సమాజం ఉన్నది, అదొక లెవెల్. బతుకుండగానే ఇట్లా పిక్క తింటాయి. దయచేసి ఫ్రెండ్స్ అందరికీ చెప్తాన్నా, కొందరు మాత్రమే ఉన్నారు ఇట్లా, అందరు లేరు. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పుగా అనుకోవద్దు, కొందరు మాత్రమే ఉన్నారు ఇట్లా ఫ్యామిలీలా, అందరూ లేరు. అవసరానికి అత్తాన్లు, వాళ్ళు అవసరం తీరినాక పోతారు. సరే పోతే పోని, కానీ వట్టిగా మళ్ళీ బట్టగాల్సి మీదేసి లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు అల్లిచ్చి మొత్తం స్ప్రెడ్ చేసి మనకు ఒక కంచేసి ఆ కంచెలని మనల్ నుంచి మీరు ఇంట్లోనే ఉండండి ఇంట్లోనే సావండి అన్నట్టుగా ఇది చేస్తారు అన్నట్టు. ఎక్కడికి పోకుండా బంధాలన్నింటినీ ఇట్లా కట్ చేసేసి అది ఇక్కడ ఇట్లా చేస్తున్నావు. ఓకే, ఒక్కరికైతే సమాధానం చెప్పాలి. నీ మనస్సాక్షికి నువ్వు గంతే, ఇక నువ్వు చెప్పుకోవు గంతే. అబద్ధాల మీద బతుకుతున్నావు, నీ బతుకు మొత్తం అబద్ధాలే. నోరు ఇప్పితే అబద్ధాలే. అబద్ధాలు ఆడేటోడికి ఎప్పుడైనా 66 మంది ఉంటారు ఖచ్చితంగా. 66 మంది అంటే 66 మంది కాదు, అబద్ధాలు ఆడేటోడికి ఎవరికైనా కూడా చుట్టూ జనమే ఉంటారు. ఎవడైతే అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా మామూలుగా అంటే అని సపడేక పెట్టింది తిని సపడేక వచ్చినోడు, అట్లాంటోడితో ఎవడు మాట్లాడు, అట్లాంటోళ్ళతో ఎవరు మంచిగా ఉండరు, అట్లాంటోళ్ళతో స్నేహాలు ఎవరు చేయరు. ఏందో మరి నాకేది అర్థమైతలేదు. అంత నాటక ప్రపంచమే ఉన్నది. నటించడం అయితే చేత కాదు, అస్సలు చేత కాదు. ఇక లైఫ్లో కూడా చేత కాదు నటించడము, రాదు కూడా కొందరికి. ఎవరైతే ఎప్పుడు ఒకరి మీద వాడి ఏడుస్తారో, కించపరచడు, ఏడవడము, ఓర్వకపోవడము, ఎప్పుడు ఒకరి మీద నిందలు వేయడము, వాళ్ళ మైండ్ని మొత్తం పొల్యూట్ చేసి వాళ్ళను ఒక మానసిక స్థితి దిగజారేలా చేసి బాధ పెడతారు. చూస్తాడు దేవుడు, ఖచ్చితంగా చూస్తాడు. ఉన్నాడు, దెబ్బ కొడితే కింద పడతారు అంతే. దేవుడు అనేటోడు ఉంటే దెబ్బ కొడితే కింద పడాలి అంతే. అండ్